నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కూటమిలో నామినేటెడ్ పంపకాలు పదవులు కోరుతున్న జనసేన బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టీడీపీ కూటమిలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సోమవారం ఉదయంలోపు అందించాలని సాధారణ పరిపాలనా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయము అందరికీ తెలిసిందే. వీరితో పాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది. దీంతో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులకు ఎవరు ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్టు తెలిసింది. అయితే జనసేన బీజేపీకి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014-19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు. 3 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశమే లేదు. కేవలం 5 ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులకు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటీనీ చేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలిగిన మంత్రి పొన్నం మేయర్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రోటోకాల్ పాటించడం లేదని అలక. తోపులాటలో మేయర్కు గాయాలు. అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం మేయర్. అదే చెప్తాను. నేను చెప్పినాను కదా మా డీసీపీకి, సార్ ఇక్కడ లేడీ ఉన్నా సార్ పంపించండి. డిపార్ట్మెంట్ లో ఒకళ్ళు ఉంటారు, మనం పిచ్చోళ్ళు. every person, Allah is insisting that we should be sending every color saying no, they are not working. They want to ఆగనే సార్ కూడా వాయి తీసుకుంటాం మేము. తీసుకోండి కానీ కొద్దిగా ప్లీజ్ రిక్వెస్ట్ రాదు.
రాజేష్ తీసుకొని వీడియో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 ఉన్న కందిపప్పు బియ్యం 160, 52.40 ఉంటే 48కి, స్టీమ్డ్ బియ్యం 55.85 ఉంటే 49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ సిద్ధార్థ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి శ్రీ వీరపాండ్యన్ పాల్గొన్నారు. నేనైతే మనసుకి మాట్లాడదామని అనుకుంటున్నాను. మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పేదల భూములను ఆక్రమించిన వైకాపా నేతలు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే ప్రభుత్వ పేదల భూములను వైసీపీ నేతలు కాజేశారని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సబ్బేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో పెద్ద రోడ్లు అని చెప్పుకుంటున్న కుటుంబాలు వంక, పోరంబోక్తో పాటు జాతీయ రహదారికి ఆనుకొని 40 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారు. చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవడం లేదు. ఎవరైతే రెవెన్యూ పరంగా ముఖ్య భూమిక పోషిస్తున్నారో వారికి మేము మా రాయచోటి నియోజకవర్గంలో అవినీతి భూములను వెలికి తీయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోండి. ప్రభుత్వ భూములను, పేదల స్థలాలు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు. పేదల భూములు, ప్రభుత్వ భూములపై వైసీపీకి చెందిన గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు ఆక్రమించారని అన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను మంత్రి ఆర్జీఓ రంగస్వామి రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చామో హామీల విషయంలో ఈరోజు తూచ తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అయితేనే, మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం, వైసీపీ బుడ్డా పకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనే, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనే విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ప్రభుత్వాన్ని. మేము ఎలక్షన్ల ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ చూసినా ఈ అవినీతిపై ప్రజలు మమ్మల్ని హెచ్చరిస్తా, అలాగే మాకు వాళ్ళ విన్నపాలు ఇస్తా వచ్చారు.
మేము ఆ రోజు ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పాటైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లపై అలాగే పట్టాదారు పుస్తకాలపై వేసుకోవడమే కాదు జరగలేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో నిప్పు పెట్టే విధంగా ప్రభుత్వము అలాగే ప్రైవేట్ భూములు కాజేయడం జరిగిందని ఆ రోజు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు కార్యకర్తలు కాజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, సంబేపల్లి మండలం దేవపట్టలో ఇక్కడ పెద్ద మనుషులుగా చలామణవుతూ పెద్దరెడ్లుగా చెప్పుకుంటున్న కొన్ని కుటుంబాలు వంకపురం పోగులను ఫెన్సింగ్ వేసుకొని ఈరోజు హైవేకి వచ్చిన ఆ భూములు కోట్ల రూపాయలకు అవుతున్నాయి. అలాగే ఇదే మెయిన్ రోడ్డుకు అదే కుటుంబాలకు చెందిన వ్యక్తులు 40 ఎకరాలు ఒకే దగ్గర ప్లాట్గా ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళపై కక్ష కట్టి కాదు, ప్రజల గుండెల్లో ఉండే బాధను మేము గమనించాం. ఈరోజు మేము ఎవ్వరము మా చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం లేదు. ఈ జిల్లాకి ఎవరైతే ముఖ్య భూమికను పోషించే రెవెన్యూ పరంగా ఎవరైతే ఉంటారో కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం, మా నియోజకవర్గంలో త్వరగా తేల్చండి, ఈ బకాసురుల చేతుల్లో ఉన్న భూములను విముక్తి చేయండి. ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో పార్టీలకు అతీతంగా మీరు తీసుకోండి. అలాగే ప్రజల భూములు ఎవరైతే కాజేశారో ఆ భూములు కూడా ప్రజలకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎవరిని ఈ ప్రభుత్వంలో ప్రజల ధనాన్ని ప్రభుత్వం తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం, రాబోయే కాలంలో భయమొద్దు, ఎవరితో భయపడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం. రెవెన్యూ పరంగా ఎవరెవరు భూములు అయితే అన్యాక్రాంతమైనాయో, తప్పులు రికార్డు సృష్టించారో, చలాయించారో అలాంటి వాళ్ళ పేర్లు అయితేనేం, వాళ్ళు చేసిన పనులు అయితేనేం, డాక్యుమెంట్లు అయితేనేం మీరు పేరుతో రాసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తప్పు మోసం చేసి తన కిడ్నీని తీసుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు గార్లపాటి మధుబాబు ఫేస్బుక్లో కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని తెలిపిన విజయవాడకు చెందిన వ్యక్తి భాష ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడకు చెందిన విజయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాష కిడ్నీ దాతలు తనలాగే అనేక మందికి డబ్బులు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారు. నాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని ఫిర్యాదు చేశానని అన్నారు. వచ్చింది లాస్ట్ స్టార్టింగ్లో నేను పెట్టింది కొద్దిగా గ్యాప్, విషయం మ్యాటర్ అయితే వచ్చింది. చివరిలో అయినా కనిపిస్తుంది. నేను ఆటో కానీ మాట్లాడుతున్నాను. నగరంపాలెం కింద వస్తుంది స్టేషన్ కాబట్టి మాది అక్కడ సిఏ గారితో మాట్లాడి అక్కడ మాట్లాడమన్నారు. నా పేరు గార్లపాటి మధుబాబు అండి. మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ. నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు.
సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే. ఇంక ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా, నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా. నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్న మోసపోయాను, నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదన్న ఉద్దేశంతో. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ జర్నలిస్ట్. లంచం తీసుకుంటూ ఉండగా ఓ ఎస్ఐని ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ స్టేషన్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ను ఇవ్వడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బికనూర్కు చెందిన మెట్రో ఈవినింగ్ జర్నలిస్ట్ మస్తాన్ మధ్యవర్తిగా ఉన్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ గ్యాంగ్. 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు. A1 దేవకిషోర్, A2 వీర వెంకట సత్యనారాయణ, A5 దిలీప్. ఈ ముఠాలో 2 మైనర్లు. నిందితుల దగ్గర నుండి 16 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్గా పనిచేసిన నిందితులు. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలుగా మారిన ముఠా సభ్యులు. నిర్మానుష్య ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా. ఎక్కువగా ఖరీదైన బైక్స్ టార్గెట్ చేస్తున్న ముఠా. మేజర్గా హాస్టల్స్ మరియు అపార్ట్మెంట్స్ను టార్గెట్ చేసిన ముఠా. ప్రధాన సూత్రధారి దేవకిషోర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్ తయారు చేస్తున్న ముఠా. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లర్లో దొంగిలించిన వాహనాలు దాచిన ముఠా. దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో అమ్మడానికి బేరం కుదుర్చుకున్న ముఠా. 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన గచ్చిబౌలి పోలీసులు. ఒక్క నిమిషం. మన క్రైమ్ టీము
మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ SHO గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, KPHBలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, TVS N టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ CCTV లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ CCTV లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అని, వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామన్నమాట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, KPHB ఒక 8, మాదాపూర్ 1, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు. నేమ్స్ ఏం పెట్టకండి మైనర్స్వి. అయితే వీళ్ళు ఏంటంటే ఇందులో ఇంత క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ బైక్ మెకానిక్కే వాడు ఏంటంటే మనము తాళాలు ఇరిగిపోతే ఎట్లా మన అంటే నేను మెకానిక్ కదా చేంజ్ చేస్తా అని చెప్పేసి ఈ ప్లాన్తో చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు క్రిమినల్ హిస్టరీ ఉన్నదంటే మన దృష్టికి రాలేదు. ఒకటి వెరిఫై చేస్తాం మన CCTVలో, మన క్రైమ్ రికార్డ్స్లో వెరిఫై చేసి అటువంటిది ఏముంటే వాళ్ళ మీద ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది గత 1.5 month 2 months నుంచి చేస్తున్నారు. అయితే మన దగ్గర వెరిఫై చేస్తే ఇవి ఉన్నాయి. ఇంకా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా లేకుంటే గత నేర చరిత్ర ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం రికార్డ్స్. ఇక ఇమీడియట్గా అయితే కోర్టుకు పంపించాలి కాబట్టి రిమాండ్ మొత్తం చేయడం. మామూలు హీరో హోండా వెహికల్స్, మామూలు ఓల్డ్ వెహికల్స్ దొంగతనం చేయరన్నమాట. హై ఎండ్ వెహికల్స్ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది చేయడం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఒకరికొకరు స్విగ్గీ బాయ్స్ అనమాట. అట్లా వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్గా తయారై ఒక దగ్గర ఇక ఈ స్విగ్గీ ఇవన్నీ చేస్తే ఏం లాభము, మనకు రోజుకి ఎంత వస్తుంది, 400-500 రూపాయలు వస్తాయి, దీంతో మనకేం జరగదని చెప్పేసి ప్లాన్ చేసుకొని మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇట్లా వారిని షిఫ్ట్ చేసే క్రమంలో మనకు దొరికింది వెహికల్ చెకింగ్లో. వీళ్ళందరినీ కూడా ఇందులో 2 మైనర్స్ ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళందరూ మేజర్స్ ఉన్నారు 5గురిలో. ఈ మైనర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. ఈ మేజర్స్ అందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఓయూలో విద్యార్థుల ఆందోళన. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, DSC వాయిదా వేసి మెగా DSC ప్రకటించాలని ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థులు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, DSCని వాయిదా వేసి మెగా DSCని ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తాం. Justice!
ఎక్కడ మారి రేవంతు కడతాంరా నీ కోరి justice we want justice we want justice we want justice we want justice ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి విధాన్ విరాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం విధాన్ విరాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులము మా భుజాల మీద మోసి మీకు అధికారం ఇస్తే మేము ఈరోజు ఆస్తులు అడుగుతలేము, మీరు చెప్పిన గతంలో ఇచ్చిన హామీలు అడుగుతలేము. గత ప్రభుత్వం మెగా డిఎస్ అని చెప్పి మాకు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసింది. తర్వాత మీరు మెగా డిఎస్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నమ్మి మోసపోయినాం. ఈరోజు అర్థమవుతుంది. సరే, మీరు 25,000 పోస్టులు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మాకు మా ఉద్యమాలు చేసినప్పుడు ప్రకటనలు ఇచ్చి కూడా ఈరోజు 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తే అయినా సరే అని చెప్పి ఏది గుడ్డి కళ్ళ మెల్లనయ్యం అన్నట్టు మేము అయినా సర్దుకుపోయినాం. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు మానసికంగా మెంటల్గా ప్రెషరు, సిలబస్ పెంచిండ్రు. ఆ సిలబస్కు తగ్గ జీకే కరెంట్ అఫైర్స్ టెట్కు మీ ఎంపీ ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే మీరు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ టెట్ ఎగ్జామ్ ఎప్పుడైపోయింది? జూన్ 3 రోజు టెట్ ఎగ్జామ్ అయిపోయింది. జూన్ 12 రోజు రిజల్ట్ ఇచ్చింది. జూన్ 12కు జూలై 18కి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది? మేమేమన్నా రోబోలమా? అసలు ఈ రోజు రోడ్ల మీదకి 18 తారీఖు నుంచి మీరు పరీక్షలు పెడతామంటే కూడా ఈ అర్ధరాత్రి పూట రోడ్లు ఎక్కడానికి మాకేమైనా బల్పా? మాకేమైనా మాకేమైనా సరదానా రోడ్ల మీదకి రావడం? దయచేసి ఒకటే చెప్తున్నాం అధికారులకి. మేము ఇంకోటి కొంతమంది ఆ పార్టీల నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు పొందిన వాళ్ళు ఏమంటున్నారంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ట్రాప్లో పడ్డారు అంటున్నారు. మేము నిజంగా ట్రాప్లో పడ్డది మీ ట్రాప్లరా బాబు. నిజంగా అంటే మేము వాళ్ళ ట్రాప్లో వెళ్ళలేదు. మాకు అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించినాం. మేము నిరుద్యోగులం మా అవ్వయ్య కాలుమొక్కి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా సిలబస్కు తగ్గట్టు సమయం ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాం. మిమ్మల్ని మెగా డిఎస్ అడుగుతలే, మీరు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోరు? ఎందుకంటే మీ కాంగ్రెస్ పేరులోనే ఉంది స్కామ్ గ్రేస్ అని. మీరు మమ్మల్ని స్కామ్ చేసిండ్రు, అయినా సరే మేము ఒప్పుకుంటున్నాం. ఆ 11,000కే రాసుకుంటాం. అయినా ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని పాటలు పాడించి మరీ చేసిండ్రు. ఎక్కడ మహిళలకు ఈరోజు రక్షణ ఉందా మీ దగ్గర? మా సోదరిమాలను ఈరోజు ఒక విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తే తీసుకుపోయి మీరు అక్కడ గ్రౌండ్లో పెట్టి కనీసం అమ్మాయిలకు ఉండే ప్రాథమిక అవసరాల గురించి కూడా ఆలోచించే బుద్ధి లేదా మీకు అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు అక్కడ అమ్మాయిలు ఉంటే లైట్లు తీయడం ఏంది? అయినా ఈరోజు కాబోయే ఉపాధ్యాయులు పోలీసుల కాళ్ళు పట్టుకొని మేము ధర్నాలు చేసుకుంటామన్నారు. ఆ రైట్ కూడా లేదా మాకు? అసలు కంచెలు లేని పాలన, ప్రజాపాలన ఎక్కడుంది నీ పాలన? కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ అర్ధరాత్రి కానీ రేపు కానీ నువ్వు 18 తారీఖు ఎగ్జామ్ పెడితే ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారు 11 తారీఖు రోజు 5 గంటలకు హాల్ టికెట్లు ఇస్తా అంటారంటే నువ్వు హాల్ టికెట్లు ఇస్తావు ఏమి ఇస్తావు మాకు సంబంధం లేదు. మేము ఇంత డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట ఏమంటుండ్రు అక్క వీళ్ళంతా అంటే, కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ పదవులను ఆశించేటోళ్ళు, విద్యార్థుల ప్రయోజనాలను 2,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము ఎగ్జామ్ తొందర పెడుతున్నాం అంటుండ్రు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం గురుకుల పరీక్షలు పెట్టినాక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసిండ్రు. మరి ఆ గురుకులాల లోపల చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మీకు కనిపిస్తలేదా? ఎంతో ఆర్భాటంగా నువ్వు ఎల్బీ స్టేడియం లోపల నియామక పత్రాలు ఇచ్చినావు. ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేవు? ఎందుకు వాళ్ళని పోస్టింగ్లోకి తీసుకుంటారు? ఈరోజు ఆ విద్యార్థుల గురించి ఆలోచించవా? అంటే ఎందుకు వలసలు పోయిన వాళ్ళు అటువంటి పిల్లల కదా గురుకులాల లోపల చదివేది? 3 పూటలు మీరు తిండి పెట్టి మీ దగ్గర చదువు చెప్పే పిల్లలకే పంతులు లేరంటే మరి ఈ రోజు కూడా ప్రమోషన్లు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలు 20,000 పోస్టుల సంఖ్య కూడా చాలా పెద్ద మొత్తంలో 30,000 దాకా ఖాళీలు ఉన్నాయి. నీకు ఇచ్చిన 11,000కైనా సరే మేము పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా డిఎస్సి పరీక్షను 3 నెలలు వాయిదా వేయాల్సిందే. వేయని పక్షంలో మేము ఇదే విధంగా మా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తాము. ఎంతవరకైనా తెగించి పొట్లాడతాం. దేశ భవిష్యత్తు మార్చే ఉపాధ్యాయులు మీ తలరాతలు మార్చాలంటూ లెక్క కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మా మిత్రులకు మా సోదరుల దాదాపు
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.